నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిలా పాపం తలా పిడికడు అంటారు. అలానే లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఆయన మంత్రులందరికీ ఈ స్కామ్ ని ప్రసాదం పంచినట్టున్నారు. ఎందుకంటే దీంట్లో తవ్వుతున్న కొంది ఒక్కొక్కల పేరు బయటకు వస్తుంది. అలాగే ఈ లిక్కర్ రవాణా విషయం ఏదైతే ఉందో దాంట్లో ప్రధానంగా అప్పట్లో మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి 200 నుంచి 400 కోట్ల వరకు అక్రమంగా సొమ్ము కాజేశారు అంటున్నారు. అసలు ఏంటి మరి ఈయన భాగస్వామ్యం అందులో ఏ విధంగా ఉంది, మరి సిఐడి కూడా అరెస్టులు ఉండబోతున్నాయన్న నేపథ్యంలో మరి కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, కారుమూరి నాగేశ్వరరావు గారి పేరు కూడా లిక్కర్ స్కామ్ లో వినిపిస్తుందండి. యాక్చువల్లీ టెండర్ ప్రక్రియలో రవాణా కాంట్రాక్ట్లు ఇవ్వాల్సింది పోనిచ్చి నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చారని, ఇదంతా కావాలనే జరిగిందని కూడా ఈ సిఐడి అధికారులు తేల్చారు. మరేంటి అప్పట్లో ఏదో రైతులను ఎర్రిపప్పలని చెప్పి బుజ్జి కన్నా అని మార్చినట్టు మరి దీంట్లో కూడా ఏమన్నా కొత్త ప్రయోగాలు ఏమైనా చేసే అవకాశం ఉందా, లేదు అంటే ఇంకా ఆయన ఇరుక్కున్నట్టేనా? మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా గురువింద గిజ్జ తన కింద నలుపెరగదు అన్నట్టుగా ఈ కారుమూరి నాగేశ్వరరావు ఇతను గతంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేశాడు. కొడాల నానిని తీసేసిన తర్వాత ఆ శాఖకు మంత్రిగా ఇతను నియమించారు. ఇతని హయాంలోనే తణుకులో 100 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. ప్రభుత్వం దాని మీద కూడా విచారణ జరిపిస్తా ఉంది. అదే క్రమంలో ఈ మధ్య చూసాం, అతను తమ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తా మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ కూడా నరికేసేటివేనని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అడ్డంగా నరికేసేటివేనని చెప్పని. గుంటూరు అవతల గుంటూరు అంటే గుంటూరు నుంచి పైకి అందరినీ నరికేసేయాలి, గుంటూరు నుంచి యువతలకి అందరికి వార్నింగ్లు ఇవ్వాలనో లేకపోతే బడిత పూజ చేయాలని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే కండకావరం, అహంకారం, అధికార మదం తలకెక్కి ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకు తిని ఇవాళ ప్రజలు ఆ అధికారం దూరం చేసేటప్పటికి, ఆ దోపిడీకి కళ్ళెం పడేటప్పటికి ఇవాళ మనకి అధికారం కోల్పోవటం వల్ల ఈ దోపిడీ చేసే ఆస్కారం మనకు లేకుండా పోయింది అని చెప్పని విలవల్లాడిపోతా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళ మీద సత్వరం విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరి హయాంలో, నాడు కొడాల నాని అయినా తర్వాత వచ్చిన కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళ పాలనా హయాంలో వీళ్ళు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా కొనసాగిన రోజుల్లో ఇవాళ ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,30,00,000 టన్నుల బియ్యం ఎగుమతి జరిగింది. అందులో సుమారుగా 60 లక్షల టన్నులకు పైగా రేషన్ బియ్యం ఎగుమతి జరిగినాయి అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. మరి ఇంతటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇంతటి అక్రమాలకు బాధ్యులైన మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎన్ని రకాలుగా ఇవాళ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఎన్ని రకాల అక్రమాసులు కూడబెట్టుకున్నారు అనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మరొకటి జగన్మోహన్ రెడ్డికి పాలనా హయాంలో డిస్టిలరీల నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్లకి, ఆ గోడౌన్ల నుంచి షాపులకి సరఫరా చేసే మద్యం సహజంగా గతంలో ఒక్కొక్క కాటన్ ఒక్కొక్క కేసుకి 13 రూపాయలు రవాణా ఛార్జీ ఉండేది. దాన్ని ఎకాఎకిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 34 రూపాయలకి పెంచేశారు. అలా పెంచుకోవడం ఏం చేశారంటే ఢిల్లీకి సంబంధించిన స్నిగ్ధ లాజిస్టిక్స్ అనే ఒక కంపెనీ, అలాగే వెల్లూరుకు సంబంధించిన ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ అని చెప్పని ఇంకొక కంపెనీ, ఈ రెంటిని బినామీలకు చూపించారు. వాళ్ళ పేరు మీద ఈ ట్రాన్స్పోర్టింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా. మొదట్లో ఎలా ఉండేదంటే ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ జిల్లాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు ఇచ్చేవాళ్ళు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కాంట్రాక్టు కేటాయింపులు చేశారు ఈ సంస్థలకి. అలా కేటాయింపులు చేసి ఏం చేశారంటే ఇక మామూలుగా మనకి గ్రామాల్లో రేపొద్దున పలానా వాళ్ళ ఇంటి దగ్గర వేటనికి వస్తున్నారు, పందినికి వస్తున్నారు అని చెప్పని చెప్తారు. వినుంటావు నువ్వు ఎప్పుడైనా? చాటింపేసేవాళ్ళు వాళ్ళలో. ఉదయాన్నే అక్కడికి వెళ్తే తెల్లవారుజామునే ఆ జీవాలను కోసేసి పోగులేస్తారు. అంటే దాంట్లో ఉన్న అన్ని పార్ట్లు కవర్ అయ్యేటట్టుగా పోగులేసి పోగింతని చెప్పని ధర పెడతారు. అట్లాగే వైసీపీ పాలనా హయాంలో కూడా రాష్ట్రం మొత్తం ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కరికి కేటాయింపులు చేశారు. అలా కేటాయింపులు చేయడానికి రాజకాశిరెడ్డి, అతని అంచేటు బూదేడు చాణక్య, అలాగే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అని ఇంకొక అతను ఉన్నాడు. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి, అతని బావమరిది నరసింహారెడ్డి అని చెప్పని నాడు జగ్గైపేట శాసనసభ్యుడు సామినేని ఉదయభాను అల్లుడు, ప్రస్తుతం ఈ సామినేని ఉదయభాను కృష్ణా జిల్లా జగ్గైపేట సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. వాళ్ళ అధికార మార్పిడి జరిగిన తర్వాత జనసేనలోకి వచ్చాడు. ఆయన అల్లుడు ఈ నరసింహారెడ్డి. ఆ నరసింహారెడ్డికి సొంత బావ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రవాణా కాంట్రాక్టుని రేట్లు పెంచి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కళ్ళకి పంచుకొని తిన్నారు. ఈ తినే క్రమంలో ఈ రాజకాశిరెడ్డి, చాణక్య, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి దాన్ని బినామీగా
ఈ కాంట్రాక్ట్ నిర్వహణ బాధ్యతని కారుమూరు నాగేశ్వరరావు కొడుకు కారుమూరు సునీల్, ఇతనే మొన్న పుట్ట మహేష్ యాదవ్ మీద ఒంగోలు పార్లమెంటుకి వైసీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ సునీల్ కి ఈ నిర్వహణ బాధ్యతలు మొత్తం అప్పచెప్పారు. ఇక్కడ ఒక అంటే వీళ్లతో కలిసి ఉన్న పాపానికి ఇప్పుడు ఇతని సతీమణి కీర్తి, ఆమె కూడా అక్యూజ్డ్. ఇప్పుడు పేర్ని నాని కొడుకు సివిల్ సప్లైస్ బియ్యం దోచుకుంటే ఆ గోడౌను పేర్నాని సతీమణి జయసుధ గారి పేరు మీద ఉన్న పాపానికి ఆమె ఎలా ఆ కేసులో అక్యూజ్డ్గా మారిందో, అలాగే ఈ కారుమూరు సునీల్ని కట్టుకున్న పాపానికి అతని భార్య కూడా ఈ కేసులో అక్యూజ్డ్గా మారాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే అసలు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు స్నిగ్ధ అనే ఢిల్లీ కంపెనీ పేరు మీద ఉంది, స్నిగ్ధ లాజిస్టిక్స్ అని. నిర్వహణ బాధ్యతలు చూసింది మొత్తం ఈ కారుమూరు సునీల్. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు కేటాయింపులు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి విజయనగరం బొత్స సత్యనారాయణ గారి మేనలుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్గా చేసిన మజ్జి శ్రీనివాస్ అలియాస్ అతని చిన్ని అనేది అంటారు అక్కడ, ఆ చిన్నికి ఇచ్చారు. అలాగే ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి వచ్చేటప్పటికి మొన్న చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డి, అతనికి ఇచ్చారు కాంట్రాక్ట్. అలా ఇచ్చిన క్రమంలో మరి బిల్లేమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి స్నిగ్ధాకి వెళ్ళొద్దు కదా, మరి స్నిగ్ధ నుంచి వీళ్ళకి మళ్ళీ పేమెంట్లు రావాలి కదా. ఆ స్నిగ్ధ నుంచి వచ్చిన పేమెంట్లు ఈ కారుమూరు సునీలు, కారుమూరి కీర్తి అకౌంట్లకు కూడా డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జరిపిన విచారణలో మరి స్నిగ్ధతో ఎవరెవరికి ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అనేది విచారణ చేస్తే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని వెలుగులోకి వచ్చినాయి. అప్పుడు ఎవరెవరికి బినామీలుగా వ్యవహరించారు. దీంట్లో ఇంకొక ఆసక్తికర అంశం కూడా ఉంది. ప్రస్తుతం జైల్లో ఉన్న అంబటి రాంబాబు, ఆయన బినామీలకి గుంటూరు జిల్లా ప్రాంతంలో ఆయనకు అప్పచెప్పినట్టుగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కళ్ళు, నేను ఇందాక చెప్పింది అదే, పంది పోగులు వేసుకున్నట్టుగా ఎవరు ఏరియాల్లో వాళ్ళు పోగులు వేసుకొని వాళ్ళ అనుచరులని బినామీలకి పెట్టుకొని 13 రూపాయలు కార్టన్కి చెల్లించాల్సిన ధరను 34 రూపాయలకి చేసి సుమారుగా 200 నుంచి 400 కోట్ల రూపాయలు దోచుకున్నారు 5 సంవత్సరాల్లో. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కడు కనీసం ఒక 10 నుంచి 20 కోట్ల రూపాయలు వేసేశారు. ఈ రూపంలో అంటే ఎన్నెన్ని రూపాల్లో ఎందెందు వెదిగితే అందందే గలడు హరి అన్నట్టుగా ఎన్నెన్ని రూపాల్లో డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటే అన్నెన్ని రూపాల్లో డబ్బులు ఏ రూపాల్లో సంపాదించడానికి ఆస్కారం ఉంటే ఆయా రూపాల్లో పిండేశారు. అలా పిండిన క్రమంలో ఇప్పుడు ఇదొక అంశం కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంలో కూడా గతంలో టీడీఆర్ బాండ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగా ఇప్పుడు కారుమూరు నాగేశ్వరరావు ఫ్యామిలీ ప్యాకేజీ, గుంటూరు నుంచి అవతలాళ్ళకి నరికేస్తాం, యువతలాలని అది చేస్తాం ఇది చేస్తామని మైకి దొరికినప్పుడు బేకర ప్రసంగాలు చేయటం కాదు. ఇప్పుడు ఈ విచారణ ఎదుర్కో. ఈ విచారణలో నీ కుటుంబ సభ్యులు, నువ్వు మంత్రిగా ఉండి నీ కొడుకు నీ కోడలు ఇవాళ అక్యూజ్డ్గా మారారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి ఇక్కడ సహజంగా ఏదైనా ఒక సంస్థ ఒక టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది అనుకో, దాంట్లో క్లియర్గా టెండర్ ఆ కండిషన్స్లో మెన్షన్ చేస్తారు. ఈ సంస్థలో పనిచేసే సిబ్బంది కానీ సిబ్బంది కుటుంబ సభ్యులు కానీ ఈ టెండర్లో పాల్గొనడానికి వీల్లేదు అని చెప్పని. అలాగే ఇవాళ ప్రభుత్వంలో కారుమూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అతని కుటుంబ సభ్యులే ప్రభుత్వంతో వ్యాపారాలు చేస్తున్న నేపథ్యంలో ఇది మనం చాలా సందర్భాల్లో చాలామంది నాయకుల సంతానం, నాయకుల కుటుంబ సభ్యులు, ఇప్పుడు పేర్ని నాని మంత్రిగా ఉన్నాడు, అతని కుటుంబానికి సంబంధించిన గోడౌన్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అద్దెకిచ్చారు. వాస్తవంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో మా మండలం నుంచి అక్కడ టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ఒక ఆయన అనుకున్నారు. తీరా చూస్తే ఆయన అదే మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్గా ఉన్నారు. దాంతో ఆయన పోటీ చేయడానికి వీలు కాదు. అంటే ఆ మండలంలో కాంట్రాక్టర్ కానీ ఆ మండలానికి వెండర్గా కానీ ఉన్న రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ అని ఉంటే వాళ్ళ ఆ మండలంలో పోటీ చేయడానికి అనర్హులు. మరి వాళ్ళ అటువంటిది ఈయనే ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఈయనే శాసనసభ్యుడిగా కొనసాగి ఆ ప్రభుత్వంలో వాళ్ళ కొడుకులు వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ కాంట్రాక్టర్లకు అవతారం ఎత్తి వాళ్లే వ్యాపారాలు చేసి వాళ్లే అవినీతికి పాల్పడ్డ నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద ఒక పాలనాపరమైన సంస్కరణలు కానీ న్యాయపరమైన సంస్కరణలు కానీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ అధికార దుర్వినియోగానికి పాల్పడటానికి ఎంతకంటే ఇంకేమి ఇది పరాకాష్ట. వీళ్ళు రాజ్యాంగం మీద ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేస్తారు. కానీ వాళ్ళ ఆచరణపూర్వకంగా చూస్తే వీళ్ళే అధికార దుర్వినియోగానికి పాల్పడి పక్షపాత దూరంతో రాగద్వేషాలతో వాళ్ళ సంతానానికి వాళ్ళ కుటుంబానికి లబ్ధి చేకూర్చుకుంటా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకుంటూ వచ్చారనేది నిర్ధారణ అయింది కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళ అధికార దుర్వినియోగం అంశం వెలుగులోకి రావాలి. అదే క్రమంలో వాళ్ళు రాజ్యాంగం మీద చేసిన ప్రమాణానికి కూడా తిలోదకాలు ఇచ్చిన అంశం కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలో ఈ విధమైన రాజ్యాంగ ఉల్లంఘన కూడా పాల్పడ్డ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా
వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ మరొకసారి ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి వీలు లేకుండా వాళ్ళని శాశ్వతంగా వాళ్ళని బార్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా అయితే సంఘ బహిష్కరణ చేయటం అంటారో అలాగే వీళ్ళని కూడా ఈ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆర్థిక అవకతవకలకు పాల్పడి వాళ్ళ కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరొకసారి వీళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు కూడా లేకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత చట్టం మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.